యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీ భార్యాభర్త నడుమ సమాధానము, సంతోషము, ప్రేమ, అనురాగము, ఆప్యాయత కరువైనదా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విని సరిదిద్దుగో నా సహోదరి సహోదరులారా. సాధారణంగా అనేక కుటుంబంలో మనం చూస్తూ ఉంటాము. భార్యాభర్త నడుమ చిన్న చిన్న గొడవలు రావడము సహజమే. అలా వచ్చినప్పుడు ఇద్దరు క్షమాపణ కోరి సర్దుకుపోవడము, సమాధాన పడడము చాలా మంచి విషయం. అది దేవునికి ఇష్టపూర్వకము కూడా. అలా కాకుండా చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకోవడము, తెగంత దాకా లాగడము, ఆ విషయంలో ఒకరినొకరు అపార్థం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. భర్త ఏదో అన్నాడని వెంటనే భార్య కోపముతో రగిలిపోయి మాటకు మాట అందించి ఆ గొడవను పెద్ద చేయడం మంచిది కాదు. గొడవ ఎక్కడో మొదలవుతుంది, అంతే కొంతసేపట్లో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ చిన్న వాగ్వాదము ఆ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని పూర్తి స్థాయిలో పాడు చేస్తుంది. నీవు నివసిస్తున్న స్థలంలో సమాధానం ఉండాలి. సమాధానంతో ఉండడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలకంతా వాగ్వాదం చేయడము మంచిది కాదు. అది నీకున్న సమాధానాన్ని, మనశ్శాంతిని పాడు చేయడానికి కారణమవుతుంది. అలా పాడు చేయడము కేవలం సాతాను పని. ఒక మాట అన్నారనుకోండి, తట్టుకోలేక తిరిగి మరొక మాట అనడము అది వాదములకు దారి తీస్తుంది. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే ఒక మూర్ఖుడు వాదిస్తున్నప్పుడు వానితో ఎవరైతే తిరిగి వాదిస్తారో వారు కూడా మూర్ఖునితో సమానమే. మనము వాదించు వారముగా కాకుండా అనవసరమైన వాదములకు జోలికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. కావున తొందరపడి ఏ విధమైన వాగ్వాదములకు చోటు ఇవ్వద్దు. వినువారిని చెరుపుటకు గాని మరి దేనికి పనికి రాని మాటలను గూర్చి వాదములు పెట్టుకొనవద్దని పౌలు గారు అంటున్నారు. మత్సరమును, వాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. కనుక చిన్న విషయాన్ని పెద్ద చేసి దాని ద్వారా కుటుంబం కూలిపోయే స్థితికి దారి తీసేదానికి నీవే కారకురాలుగా మారిపోకుండా దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు అంటే నీవు వలన నీ భార్య ఇబ్బంది పడడమో, లేక నీ భార్య వలన నీవు ఇబ్బంది పడడమో, లేక మూడో వ్యక్తికి నీ విషయాలని అందించి వారిని నడుమ నీ కుటుంబంలో తెచ్చి వారి యొక్క ఆలోచన పట్టి నీ కుటుంబంలో ఈ వాదములు ఇంకెక్కువగా రావడానికి కారణం కావడము చేయకూడదు. మీలో సమాధానం కొరవైనప్పుడు ఇద్దరు ఏకీభవించి దేవుని చెంత ప్రార్థించండి. మీ కుటుంబాన్ని కట్టినది దేవుడే. ఆ కుటుంబం ఉన్న లోపాలను సరిచేయడానికి దేవుని మాత్రమే ఆశ్రయించాలి. ఒకరినొకరు అపార్థం చేసుకొని, ఒకరినొకరు నిందించుకొని, ఒకరినొకరు అనుమానించుకొని ఆఖరికి విడిపోయే పరిస్థితికి వస్తున్న కుటుంబాలు నేడు ఎన్నో ఉన్నాయి. అలా స్థితిలో కాకుండా సమాధానముతో, సంతోషముతో నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించే తల్లిగా, తండ్రిగా నీవు జీవించాలని దేవుని కోరుచున్నారు. ఇంతవరకు నీ కుటుంబంలో ఇలా వాదానికి చోటిచ్చినట్లయితే ఇక నుంచి అలా కాకుండా సమాధానముతో ఉండడానికి ప్రయత్నించు. దేవుని చెంత సమర్పించు. నీవు వాదములతో కూడిన వ్యక్తివైతే ఖచ్చితంగా మూర్ఖుడివి. నీవు మూర్ఖుడు కాకూడదు. దేవుని బిడవై పిలువబడిన తరువాత నీ కుటుంబానికి యజమానుడుగా దేవునిని భావించి దేవుని చెంత నీ ప్రతి భారాన్ని సమర్పించు. సమాధానంతో జీవించెదవు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.